ఇప్పటికి కూడా నాకు అర్థం కానిది ఏంటంటే మీ అమ్మ మా అమ్మ అని తేడా లేకుండా అందరు అమ్మలు ఏకాభిప్రాయంతో మాట్లాడుకున్నట్లే నాకేమైనా పర్లేదు, నా పిల్లలకి ఏం కాకూడదు, నాకేమైనా పర్లేదు, నా ముగ్గుడికి ఏం కాకూడదు అంటుంటారు కదా. అసలు పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటేనే కదా బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండేది, మనము స్ట్రాంగ్ గా ఉంటేనే కదా మన కుటుంబాన్ని హెల్దీగా హ్యాపీగా ఉండేలా చూసుకోగలిగేది. సర్లేండి, మా ఇంటి వారిని చూడగానే చిట్టి గుండె గట్టిగా కొట్టుకునే చికెన్ తెమ్మంటే వాళ్ళ పాప పూర్తిగా నాన్ వెజ్ తినడం లేదంట. అందుకని మటన్ కీమా తీసుకొచ్చి మటన్ కీమా తింటుంటే ఎలా డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో దానిలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా అలానే డిస్టర్బ్ చేయకుండా టేస్టీగా ప్రిపేర్ చేయాలన్నారు. అందుకే మటన్ ని ముందుగా కుక్కర్లో అయితే చక్కగా ఉడికించేశాను. ఉప్పు, పసుపు, నెయ్యి, వాటర్ యాడ్ చేసేసి నెక్స్ట్ జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. ఆనియన్స్, టమాటా చాలా సన్నగా చాప్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని అన్నిటిని యాడ్ చేసి ఇంకా కాస్త టేస్ట్ కోసం నెయ్యిని యూస్ చేశాను. ఫ్రెష్ క్రీమ్ ని కూడా యూస్ చేశాను. చివర్లో కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసాన్ని యాడ్ చేస్తే ఇక చూడు ఎవరైనా గిన్నె ఖాళీ చేయాల్సిందే కదా. మటన్ కీమా నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ షేర్ చేయగలుగుతాను.